అయితే వాళ్ళ శక్తిని కూల్చండి, వాళ్ళ బలహీనత పైన దెబ్బ కొట్టండి. ఐకమత్యమైన కుటుంబం ప్లేగు కన్నా కూడా ఎక్కువ ప్రమాదకరం. ఇలాగే వదిలేస్తే అప్పుడు అంబేద్కర్, కులకర్ణి లాంటి వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే మనవాళ్లే మనకు విరోధులవుతారో అప్పుడు మనం ఎవ్వరం ఏమీ చేయలేం. ఒకవేళ మనం అందరం ఐకమత్యంగా ఉంటే ఎన్ని పోరాటాలైనా గెలవచ్చు. ఇంకా నాన్న చెప్పారు, నేను ఇలాగే చదువుకుంటూ ఉంటే ఇలాంటి ఎన్నో పోరాటాలలో గెలవటానికి కొత్త కొత్త దారులు దొరుకుతూ ఉంటాయంట. మీ నాన్న చెప్పింది నిజమే భీమరావు. నువ్వు చదువు మాటానికి వీల్లేదు. ఇక నేను నిన్ను చదువు మాననివ్వని కూడా. అయితే నేను కూడా చదువుకుంటాను. ఇప్పుడు నేను ఎలాగూ పంతం పట్టాను. నేను దేవదాసి లాంటి దురాచారాలకి ఎప్పుడూ వ్యతిరేకంగా పోరాడతానని. కాబట్టి నేను నన్ను తగినట్టుగా మార్చుకోవాలి. ఇంకా మీ అందరి మాటల్ని బట్టి నాకు అనిపిస్తుంది సమర్థులవ్వటానికి విద్య చాలా అవసరమని. అవునక్క, నువ్వు తప్పకుండా చదువుకో. పదండి, ఇంటికి వెళ్దాం. భీమాబాయ్, నా మనవరాల్ని నా దగ్గరికి పంపించేసేయ్. నాకు తెలిసిన భవ్య ఇది కాదు, అది బొమ్మలతో ఆడుకునేది. ఇదిగో ఈ భవ్య మీతో పాటు జీవితాంతం పోరాటం చేస్తానంటుంది. ఆడపిల్లలు ఏం పోరాటం చేస్తారు? నాకు ఇష్టం లేదు అది పోరాటాలు చేయటం. దానికి ఏదో పిచ్చి పట్టింది, చదువుకోవాలని, సమర్థురాలు కావాలని. అది ఆడపిల్ల భీమాబాయ్. రేపో మాపో అది పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అవ్వాలి. అప్పుడు దాని జీవితం బాగుంటుంది. నువ్వు అన్నది నిజమే. నేను నీ స్థానంలో ఉంటే ఇలాగే చెప్పేదాన్ని. కానీ నేను నీ స్థానంలో లేను. రామ్జీ సత్పాల్ భార్య ఇంకా భీమాకి తల్లిగా అవడం అంటే అర్థం అది నీకు చెప్పిన అర్థం కాదు. కానీ నాకు బాగా తెలుసు, ప్రేమించడం, వాళ్ళ కోసం దిగులు పడ్డం అది ఒక వేరే విషయం. అది మంచిదే. కానీ అంతకంటే ఎక్కువ ముఖ్యమైంది, ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు గనక ఒకవేళ పోరాట మార్గాన్ని ఎన్నుకుంటే వాళ్ళకి తోడుగా ఉండాలి. నేను నిన్ను వేడుకుంటున్నాను, భవ్యకి తోడుగా ఉండు. నమ్మకం ఉంచు, ఏది జరిగినా మన మంచికే అని. ఇంకా అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే, మీ మనవరాలు భవ్య మనసులో మీ మీద ఇప్పుడు ఏదైతే అసహ్యం గూడు కట్టుకుందో అది ప్రేమగా మారిపోతుంది. తనకి సహకరించు. వెళ్తాను. భీంబాబు, ఏమైంది? ఏం లేదు నాన్న.
పద. భీమ్, 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 ఏమైంది భీమ్? ఎందుకలా పరిగెత్తుకుని వచ్చావు? నాన్న నాకు ఎటు చూసినా ఆ చనిపోయిన అక్కే కనిపిస్తుంది. ఆమె ప్రశ్నే కనిపిస్తుంది. నాకు చాలా కంగారుగా ఉంది నాన్న, చాలా. కానీ భీమా, నువ్వు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ నాన్న, ఆ అక్క ఏవైతే ప్రశ్నలు అడిగిందో వాటికి జవాబులు ఏంటి? వాటికి జవాబులు లేవా? ఉన్నాయా? ఉంటే ఎవరు చెప్తారు వాటికి జవాబు? ఎవరు జవాబు చెప్పరు బాబు. ఎవరికి ఏం అవసరం ఆమె ప్రశ్నల గురించి ఆలోచించడానికి? వాళ్లే, ఎవరైతే ఆమెను దేవదాసిని చేశారో, ఎవరైతే ఆమె జీవితాన్ని దోచుకున్నారో. భీంబాబు, వాళ్ళ దృష్టిలో ఆమె జీవితానికి ఏమి విలువ లేదు. నువ్వు వాళ్ళ నుంచి ఆశిస్తున్నావా వాళ్ళు ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతారని? అయితే మరి ఆమె ప్రశ్నలు కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోతాయా? వాటికి ఎవరు జవాబు చెప్పరా? భీమ్, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎప్పుడూ ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఇక వాటిని కాలం కాపాడుతుంటుంది. ఎందుకంటే కొంతకాలానికి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కలిసి భవిష్యత్తుకి గొంతు అవుతుంది. అప్పుడు వాటికి జవాబులు దొరుకుతాయి. కానీ సమయం పడుతుంది. నా లెక్క ప్రకారం ఎందుకంటే బాబు, ఎవరినైతే జవాబు అడుగుతున్నామో వాళ్ళకి చాలా ఎక్కువ శక్తి ఉంది. కాబట్టి వాళ్ళ శక్తి ముందు ఈ ప్రశ్నలు కొన్ని క్షణాల్లోనే అనగదొక్కపడి మోగబోతున్నాయి. అందుకని నువ్వేమీ బాధపడొద్దు. మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఈ విషయానికి తృప్తిపడు. భవ్య మనతో పాటు మన మధ్యనే ఉన్నందుకు, తనని వాళ్ళ చెర నుంచి కాపాడడంలో మనం సఫలమయ్యాం, సాధించగలిగాం. అవునా?
భీంబాబు ఏం చేస్తున్నావు? నువ్వు అన్నావుగా నాన్న, ప్రస్తుతం ఈ ప్రశ్నలు మూగబోయాయని. అయితే పదండి, వీటికి ఒక గొంతుని ఇద్దాము. అంటే సరేనా? సరే, నువ్వు అలా అంటే అలా చేయడానికి మేము నీకు తోడుగా ఉంటాం. దీనివల్ల ఏం లాభం ఉండదు. ఇప్పుడు కూడా ఏమీ జరగటం లేదుగా భీమాబాయ్. ఇలా చేసి చూద్దాం. ఇదిగో ఆనందన్నయ్య, ఏ భీమరావు, మళ్ళీ ఇదేం కొత్త నాటకం? నాటకం కాదు, జవాబు కావాలి. వెళ్ళి ఆ స్వామీజీకి చెప్పండి ఈమెకి జవాబు చెప్పమని. ఎందుకంటే జవాబు చెప్పకపోతే ఇప్పుడు ఈ వ్యవహారం కుదుటపడదు. అసలు నేను కుదుటపడనివ్వను కూడా. అలాగా? జవాబు కావాలా? నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు? ఒక్కడినే కాదు, జవాబులు అడుగుతూ ఇలాంటివి చాలా చోట్ల వేలాడదీయడం జరిగింది. మీరేమనుకున్నారు? ఒక్కళ్ళని చంపేసి మీరు ఆమె ప్రశ్నల్ని తొక్కిపడేద్దామనా? అయితే వెళ్ళి చూడు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది సిద్ధమై ఉంటారు మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి. చి 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 చి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం అన్న, చచ్చిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పరు. ఇప్పుడు ఆ దేవదాసి అలా రాసింది అంటే ఆమెకు భగవంతుడి అనుభూతే కలగలేదని. మరి ఆ భగవంతుడు సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? నీ అనుమానం సరైందే తమ్ముడు, కానీ స్వామీజీ ఎవరినైనా ఊరికే ఎందుకు దాసిగా మారుస్తాడు? స్వామీజీ పరువు తీయడానికే చేశారు ఇదంతా. దీనిలో పరువు తీసేదేముంది? స్వామి జవాబు చెప్తే సరిపోతుందిగా. ఈ పాటికి వార్త స్వామీజీకి చేరిపోయి ఉంటుంది. సతారాల వీధి వీధికి అక్క ప్రశ్నలు నిలదీస్తున్నాయని, వాటికి స్వామీజీ జవాబు చెప్పాలని. మీరందరూ ఏమనుకుంటున్నారు? మీరు ఇలా ప్రశ్నించినంత మాత్రాన స్వామి అందరికీ నిజాలు చెప్తాడనే? స్వామి గారు ధర్మంతో వ్యాపారం చేస్తాడు. ఈ ధర్మ వ్యాపారంలో అందరికంటే ఎక్కువ అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. అయితే చెప్పనివ్వండి గురువుగారు అబద్ధాలు.
ఇప్పటిదాకా ఆయన ఏదీ బాధ్యతాయుతంగా మాట్లాడలేదు. తన మనసుకి ఏది తోస్తే అదే చెప్పేవాడు. కానీ ఈరోజు ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడతాడుగా. స్వామీజీ, మనవాళ్లలో కూడా అనుమానపు పురుగు మెల్లగా వాళ్ళ మెదళ్లను తొలుస్తుంది. కాబట్టి వాళ్ళని శాంతపరచడం చాలా అవసరం. స్వామిగారు, మాకొక్కటే తెలిసింది, వాళ్ళందరూ మీ దగ్గరకు కూడా సమాధానం కోసం రావచ్చని. సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. బహుశా వాళ్ళు వచ్చినట్టున్నారు. రానివ్వండి వాళ్ళని. ప్రశ్నలు నన్ను అడగకపోతే వాళ్ళు ఇంకెవరిని అడుగుతారు? పదండి, వెళదాం. సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. స్వామి, ఆమె ఒకవేళ దేవదాసి అయితే మాకు తెలుసు మీ మనసుల్లో ఏ ఏ ప్రశ్నలున్నాయో. అందుకే మేము మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాలనుకున్నాము. కానీ ఇప్పుడు కాదు, సాయంత్రం అదే ప్రదేశంలో సమావేశమవ్వండి. ఎక్కడైతే ఆ దేవదాసి తన అశాశ్వతమైన శరీరాన్ని త్యజించిందో అక్కడ. అలాగే నాదొక ఆదేశం, మీరొచ్చేటప్పుడు అగరబత్తులు తీసుకురండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మశాంతి కోసం మనందరం ప్రార్థన చేద్దాం. మీ ఆజ్ఞ స్వామి. సర్వజ్ఞ స్వామికి జై, 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 సర్వజ్ఞ స్వామికి జై. సేటు గారు, ఆ అమ్మాయి శవం ఇంకా అక్కడే వేలాడుతోందా? అవును స్వామి, మీరు చెప్పారుగా అలాగే వదిలేయమని, అందుకే అలాగే వదిలేశాం. లేదు, మీరు వెళ్ళండి. ఆ శవాన్ని కిందికి దింపించండి. దాన్ని కాల్చి ఆమెకు అంతిమ సంస్కారాలు జరిపించండి. ఇక ఆమె అస్థికల్లో సగభాగం అదే చెట్టు కింద పాతి పెట్టండి. అక్కడ ఒక దిమ్మెను నిర్మించండి. మిగతా సగం అస్థికల్ని ఆ దిమ్మె మీద ఉంచండి. వెళ్ళండి, సాయంత్రం కలుద్దాం. అలాగే స్వామి. అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాను. అన్నట్టు ఆ భీమరావుకి వాడి తండ్రి కూడా చెప్పండి, ఈరోజు సాయంత్రం ఈ స్వామి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడని. తప్పక రమ్మనండి. ఏ రామ్జీ, ఏ భీమరావు, బతుకున్నారా లేక చచ్చారా? వెళ్ళి నీ బాబుని పిలవరా, వెళ్ళు. భీమరావు, జాగ్రత్తగా చెవులు రిక్కించుకొని విను. ఈరోజు మా స్వామి గారు ఆ చచ్చిపోయిన దేవదాసి ప్రశ్నలకి అన్నింటికీ జవాబులు చెప్తారంట. మా స్వామీజీ చెప్పాడు, నిన్ను ఇంకా మీ నాన్న రామ్జీ సత్పాల్ని తప్పకుండా రమ్మన్నాడు. ఇంకొక విషయం కూడా విను. నువ్వు కూడా నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నీ స్వామిని అడగొచ్చు. మా స్వామీజీ నీ ప్రశ్నలన్నిటికీ జవాబిస్తారు. ఆ చెట్టు దగ్గరే, ఎక్కడైతే ఆ దేవదాసి చచ్చిపోయిందో. అర్థమైందా? మేము తప్పకుండా వస్తాము. ఎందుకంటే మాకు స్వామీజీ నుంచి జవాబు కావాలి. జవాబు కావాలి. భీంబాబు, అభినందనలు. నీ ఈ ఉపాయం కనీసం జనాల మనసులో ప్రశ్నల్ని రేకెత్తించింది. ఇప్పుడు స్వామీజీ ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే.